మా ఊర్లో ఒక సంఘటన జరిగిందండి. ఒక అబ్బాయి ఇంజనీర్ చదివాడు. తల్లి తండ్రి ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకొని కష్టపడి పంట పండించి వాళ్ళు తిన్నా తినకపోయినా డబ్బుని ఆదా చేస్తూ బిడ్డ బాగా చదువుకోవాలి, తను ఎంతో ప్రయోజకుడు అవ్వాలి, ఇంటికి మంచి పేరు తెచ్చి తల్లిదండ్రులు తాలూకా ఆశలు నెరవేర్స్తాడనే నమ్మకంతో ఎంతో కష్టపడి బిడ్డను చదివించారండి. ఆ బిడ్డ బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి ఒక మంచి ఇంజనీర్ అయ్యాడనమాట. ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడు. చేస్తూ ఇలాగా ఒక 6 మాసాలుగా చేస్తున్నాడు. అంతే, ఏదో మా కష్టాలు ఉడ్డెక్కాయి, నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, మా ఆశలు నెరవేరాయి, ఒక ఇంజనీర్ అయ్యాడు, ఇక మాకు ఏ బాధలు లేవు, ఏదో కొద్ది గొప్ప అప్పులు ఉన్నాయంటే అవి తీర్చేస్తాడు, ఉన్న వ్యవసాయంతో మేము బ్రతుకుతాము, ఆడి సంపాదనతో వాడు చక్కగా వర్ధిల్లి సుఖంగా ఉండాలి, వాడు బాగుండాలి అనే ఉద్దేశంతో మనశ్శాంతి చేసుకొని కష్టాలు తీరేయనే తృప్తితో వాళ్ళు బ్రతుకుతున్న సమయంలో బాంబు పేల్చినట్టు ఒక విషయం తెలిసిందండి. ఆ బాబు ఏం చేశాడు తెలుసా? మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇంతంతో జీతం వస్తుంది, హాయిగా ఉండొచ్చు కదా. ఏం చేశాడు? ఆ తాలూకా డబ్బుతో బెట్టింగ్లు కట్టాడండి. చూసారా, ఏవేవో వాట్సాప్లో వస్తుంటాయి, ఏవేవో వ్యాప్లు ఏవో అంటారు కదా, అవి నాకు తెలీదు. ఆ వ్యాపుల్లోని బెట్టింగ్లు ఏవో ఉంటాయి. ఫస్ట్ వేళ్లలో బెట్టింగ్ చేశాడు, తర్వాత లక్షల్లో బెట్టింగ్ చేశాడండి. ఇప్పుడు ఆ అబ్బాయి 50-60 లక్షలకి బెట్టింగ్ కట్టి ఓడిపోయాడనమాట. ఆ యాప్ ఏదో ఉంది, ఆ యాప్కి ఇప్పుడు పిల్లలు ఆడుతున్నారు కదా, బెట్టింగ్ చేస్తున్నారు కదా. ఆ 50-60 లక్షలు బెట్టింగ్లు ఓడిపోయేసరికి ఇక అబ్బాయి తల్లిదండ్రులు చెప్పలేక భయపడిపోయి మనోవేద పాలైపోయాడు, ఉద్యోగం చేయలేకపోయాడు. ఎందుకురా డల్గున్నావు, చెప్పురా అని తల్లిదండ్రులు అడగ్గా విషయం చెప్పాడు. ఇక తల్లిదండ్రులు బాధ చెప్పారు, కుమిలిపోయి ఇక బెంగ పెట్టించుకొని అతడికి తండ్రికి హార్ట్ అటాక్ లాంటిది కూడా వచ్చేసిందండి, గుండె నొప్పి కూడా వచ్చేసింది. ఎందుకంటే ఆ ఉన్న 2-3 ఎకరాలతోనే వాళ్ళు బతుకుతున్నారు. ఏదో కష్టపడి ఇంజనీర్ చేశాడు కొడుక్కి, వాడు ఏదో బాగుంటాడు, మనకు పైస ఇవ్వకపోయినాడు, మనకు పైస ఇవ్వకున్నా వాడు బ్రతికేదో వాడు బతుకుతాడు, నా బిడ్డ సుఖంగా ఉంటాడు, మనమంటే అలాగే కష్టాలు పడ్డాం, ఆ కష్టాలు పడకూడదని ఎంత బాగా చదివించాము కష్టపడి, వీడు ఇలా చేశాడేమిటి, ఉన్న ఉద్యోగం చేసుకోకుండా హాయిగా ఉండకుండా వాడికి ఈ తిప్పలు ఎందుకు, మనకేంటి తిప్పలు పెట్టాడని బెంగ పెట్టుకొని తండ్రికి గుండె నొప్పి వచ్చిందండి. ఆ తర్వాత హాస్పిటల్ జాయిన్ చేసి ఆ తండ్రికి అలాగో ట్రీట్మెంట్ ఇప్పించారు. వచ్చనుకోండి, ఇప్పుడు ఆ వ్యవసాయం అంతా అమ్మడం జరిగింది. ఇంకా అది కూడా చాలదు, ఆ వ్యవసాయం అమ్మేశాక 60-70 లక్షలు రావాలంటే వస్తాయా? ఇలా చాలామంది అండి ఇలా బెట్టింగ్ కొట్టుకొని జీవితాలు పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులని బాధ పెడుతున్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేస్తున్నారు, తల్లిదండ్రుల ఆశలను నరికేస్తున్నారు. కొందరు ఈ బెట్టింగ్లు కట్టి డబ్బు కట్టలేక ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. ఎందుకు చెప్పండి? ఇవన్నీ కోరుని తెచ్చుకున్న తంటాలు కాదా? ఉన్నదాంతో తృప్తి పడాలి, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని అది నిలబెట్టుకోవాలి, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కష్టపడి పెంచి చదివించి ఒక ప్రయోజకుని చేసిన తర్వాత వాళ్ళ కర్తవ్యం మీద వాళ్ళు తెలుసుకోవాలి. ముసలివాళ్ళు అవుతున్న తల్లిదండ్రులకు చేయూతనివ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. జోదాలకు, తాగుళ్లకు, ప్రెస్టేజ్లకి పోకూడదు. కుర్రవాళ్ళే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇలాగే అత్యాశకు పోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకుని కాక కుటుంబాలు కూడా పాడు చేస్తున్నారు. ఈ బెట్టింగ్లకు ఎప్పుడు కూడా పోకూడదు, అది నాశనానికే దారితీస్తాయి.